హలో అండి, అందరికీ నమస్కారం. రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకి పైగా అపారమైన అనుభవం ఆయన సొంతం. ఈ 3 దశాబ్దాలలో ఆయన ఎదుగుతూ ఎంతో మందికి ఉపాధిని ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పించి ఎంతోమంది వారి వారి జీవితాల్లో ఉన్నత శిఖరాల్ని అధిరోహించడానికి కారకురైనటువంటి వ్యక్తి ఆయన. అండ్ అలానే వారు రియల్టర్ ఆక్సిజన్ అనే సంస్థ ఫౌండర్ అండ్ సిఇఓ కూడా. సో వారే డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి ప్రస్తుతం ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఎలక్షన్స్ మనకి తర్వాత భవిష్యత్ కార్యాచరణ అన్నది రియల్ ఎస్టేట్ రంగంలో ఎలా ఉండబోతోంది, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తే మనకి మంచిది, ఎక్కడ అధిక లాభాల్ని మనం పొందొచ్చు, ఇటువంటి సందేహాల్ని మనం నివృత్తి చేసుకుందాము వారిని అడిగి. సార్ నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫెంటాస్టిక్, టాప్ ఆఫ్ ది వరల్డ్. టాప్ ఆఫ్ ది వరల్డ్ ఎప్పట్లానే. సో తగ్గేదేలే. సో మిమ్మల్ని నేను ఎప్పుడు కలిసినా నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ టైం కాదు మిమ్మల్ని కలవడం, అంతకు ముందు కూడా కొన్ని సందర్భాలలో మిమ్మల్ని కలవడం జరిగింది. సో ఎప్పుడు బండిల్ ఆఫ్ ఎనర్జీ తోటి, మంచి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి. అప్పుడు ఎలాగన్నారు? సుమా గుర్తు వస్తుంది. సుమక్క అనాలా, సుమ అమ్మమ్మ అనాలా? Right. Then thank you sir for your compliment. So sir, ఇప్పుడు ప్రజెంట్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటే మన అందరికీ తెలుసు, అంటే ఎలక్షన్స్కి ముందు తెలియకుండానే ఒక స్తబ్దత వచ్చేస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో. ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అందరూ కూడా జంకుతూ ఉంటారు. ఆ పీరియడ్ ఆఫ్ టైం అంతా ఇంకా డల్గానే ఉంటుంది మనకి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వస్తుందో, ఎటువంటి మార్పులు వస్తాయో అని చెప్పి ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్స్కి అంత ముందుకి రారు. సో ఇప్పుడు మన కంప్లీట్ మొత్తం అన్ని ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉండబోతోంది సార్? ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. ఎలా ఉండబోతోంది రియల్ ఎస్టేట్ రంగం? ఇది $1 బిలియన్ క్వశ్చన్ అనుష. ఎందుకంటే మీరు 5 నిమిషాలు టైం ఇస్తారు. నేను ఇంజనీరింగ్ 1 year కోర్స్, క్రాష్ కోర్స్ అని 1 month. 2020 ఇక్కడ 2020 సో టఫ్. బట్ నాకున్న అనుభవం షేర్ చేస్తాను. యాక్చువల్లీ మీరు ఇవన్నీ చెప్పాలంటే తెలంగాణ క్యాబినెట్లో నాకు మినిస్ట్రీ పోస్ట్ లేదా అడ్వైజర్ పోస్ట్ ఇస్తే వాళ్ళు ఇంటర్నల్గా ఏం డిస్కస్ చేసుకుంటారో నాకు తెలిసి చెప్తా. తెలంగాణ మీ ఫస్ట్ గుర్తుపెట్టు, బిఫోర్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్, రోటీ కపడా మకాన్ లో ఒక భాగం రియల్ ఎస్టేట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఇప్పటివరకు దాదాపు 15,000 మందిని ప్రాపర్టీ ఓనర్స్ని చేశాను. 15,000 మంది అంటే 150,000 మందితో మాట్లాడాను. అట్లానే ఒక 15,000 మంది పైగా ట్రైనింగ్ ఇచ్చి రియల్ ఎస్టేట్ లీడర్స్ని క్రియేట్ చేశాను. మీరు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పారు. అయితే రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా, ఎస్పెషల్లీ తెలంగాణలో, హైదరాబాద్, నాకు ఇప్పుడున్న పరిస్థితులు తెలిసి టోటల్ గ్లోబల్ వైజ్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ హైదరాబాద్. నాట్ ఓన్లీ ఏపీలో కాదు, తెలంగాణలో కాదు, ఇండియాలో కాదు, మిడిల్ ఈస్ట్, దుబాయ్, సౌదీ, అమెరికా, లేకపోతే లండన్, అన్నింటిలో కూడా హైదరాబాద్లో ఉన్న గ్రోత్ ఇండియాలో ఏ సిటీకి అయితే లేదు. అది ఖచ్చితంగా చెప్పచ్చు. సో మీరు చూసుకుంటే కేసీఆర్ గారు మొన్న రీసెంట్ 6 నెలల ముందు అసెంబ్లీ ఎలక్షన్లో సిటీలో ఓట్లన్నీ ఎవరు పడ్డాయమ్మా? కేసీఆర్ గారికి పడ్డాయి. ఎందుకు? కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాల టైంలో మిగతా డిపార్ట్మెంట్ పక్కన పెడితే రియల్ ఎస్టేట్ 10 రూపాయలు, 1000 రూపాయలు, 100 రూపాయలు అయింది. 100 రూపాయలు, 1000 రూపాయలు అయింది. ఇది ఒప్పుకుంటారా? కానీ సిటీ బయట ఒక్క ఓటు కూడా పడలేదండి, ఒక సీట్ కూడా రాలేదు. సో అక్కడ ఫెయిల్యూర్. ప్రతి సీఎం ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది. సో యాజ్ ఫర్ రియల్ ఎస్టేట్ ఈస్ కన్సర్న్ దెర్ ఈస్ నో ప్రాబ్లం. చాలామంది ఏమంటారంటే ఏపీలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు కాబట్టి తెలంగాణలో రియల్ ఎస్టేట్ డమాలని కొన్ని ఛానల్స్ టెలికాస్ట్ చేస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే తెలంగాణలో లేదా ఎక్స్పెషల్లీ హైదరాబాద్లో పెట్టిన వాళ్ళు ఎంతమంది ఏపీ వాళ్ళు పెట్టారు అనేది క్వశ్చన్ మార్క్. మాక్సిమం ఉంటారు. సో మీ పబ్లిక్కి మాకు అదే తేడా. మీ ఇన్నర్ సోర్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మీరు బయట కనిపించేది. మీడియా అంటే ఏంటి? ఇదిగో తోక అంటే అదిగో పులి. సో బట్ ఫేర్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక 10 to 15% మాత్రమే ఏపీ నుండి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. అవుట్ ఆఫ్ 100%. ఎందుకంటే హైదరాబాద్ నుంచి గ్లోబల్ డెస్టినేషన్, ఈస్ట్ ఇండియా ఉంది, వెస్ట్ ఇండియా ఉంది, నార్త్ ఇండియా ఉంది, అమెరికా, యూకే ఉంది, యుఎస్ఏ ఉంది, ఇంకా మిగతా అన్ని కంట్రీస్ నుండి కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. సో ఏపీలో చంద్రబాబు 15% షిఫ్ట్ అయ్యారు అనుకోండి, బిల్డర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, బయర్స్ కానీ, మళ్ళీ సగం మంది మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది మీకు. అంతేగాని మొత్తం వెళ్ళిపోరు. మొత్తం వెళ్ళిపోయినా సరే స్టిల్ వీ హ్యావ్ 85%.
సో ఏదైతే తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోతున్నా అది డమాల్ అనేది అది కరెక్ట్ కాదు. అబద్ధం అంటారు. నోటు ఇట్స్ ఓన్లీ రూమర్. మార్కెట్లో ఫైల్ వేస్తారు. ఎందుకంటే ఒక పక్క నుంచి ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు వచ్చిన దోకా లేదు డెవలప్మెంట్ అని వీళ్ళు చెప్తున్నారు. అక్కడ ఇంకా చంద్రబాబు నాయుడు గారు మనం ఎట్లా సపరేట్ టాపిక్ ఉంది కూడా అందులో మాట్లాడదాం. వాళ్ళ దగ్గర ఏమి లేదు ప్రస్తుతం. బేసిస్ జీరో. గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే కనుక -0 వెళ్ళిపోయాం. 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఏపీలో రియల్ ఎస్టేట్. సో తెలంగాణ వరకు హైదరాబాద్ వరకు మీరు ఎటువంటి ఇబ్బంది పడవలసిన లేదు. అండ్ లాస్ట్ 10 సంవత్సరాల్లో దూకుడులో ఉంది రియల్ ఎస్టేట్. మీరు చూసుకుంటే కనుక టాప్ గేర్, కార్ నడుపుతారు కదా టాప్ గేర్, అంటే స్పీడ్ వెళ్ళాలంటే ఏ గేర్లో టాప్ గేర్. టాప్ గేర్ నుండి 0 రావాలంటే 4th రావాలి, 3rd రావాలి, 2nd రావాలి, 1st రావాలి. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో నేను అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ యాజ్ ఫార్ as హైదరాబాద్ ఈజ్ కన్సర్న్, నో వరీ. గత 15 సంవత్సరాలు ఎక్కడ డ్రాప్ అవుట్ లేదు. ఒక 2007-8లో బబుల్ బర్స్ట్ అయింది. ఇప్పుడు ఒక దగ్గర తప్ప మిగతా కండిషన్ అన్నిటి కూడా ఎవ్రీ డే మీరు పడుకున్నప్పుడు కూడా ఆస్తి వెళ్ళి పెంచేది రియల్ ఎస్టేట్. నిద్ర ప్లాట్ కొనేసి నిద్రపోండి బాగా, ఎవ్రీడే నిద్రపోతారు కదా. నిద్రపోతున్నప్పుడు కూడా రియల్ ఎస్టేట్ అప్రిషియేట్ అవుతుందంటే అది ప్లాట్ కానీ, ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ ఏదైనా. సో ఐ డోంట్ థింక్ ఎనీ డౌట్ పీపుల్ హూ వాంట్ టు కంటిన్యూ టు ఇన్వెస్ట్ దే కెన్ హ్యాపీలీ ఇన్వెస్ట్. ఆ దూకుడు ఉంటుంది. ఒక ఆనవాయితీగా సంక్రాంతి వస్తే ఇళ్ళకి పిండి వంటలు చేయడం సహజం. అది ఇప్పుడు అంత మాత్రాన ఇప్పుడు ఎలక్షన్ వచ్చాడు ముందు 3 నెలలు ముందు, వెనకాల ఒక 6 నెలలు ఒక ఇబ్బంది. ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఇక్కడ ఒకటి డిఫరెన్స్ ఏపీకి మనకి ఏంటంటే ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఒకసారి వస్తాయి, మనకి 2 సార్లు వస్తాయి. దాని తర్వాత మున్సిపాలిటీ వస్తుంది. ఈ ఎలక్షన్ టైంలో కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఇఫ్ యూ గో అండ్ సీ ఎవ్రీ మంత్ 5,000-6,000 రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి హైదరాబాద్, తెలంగాణలో. గవర్నమెంట్కి మీకు తెలుసో లేదో తెలంగాణ తరపు నుండి 1,00,000 కోట్లు, దాదాపు 90,000-80,000 కోట్లు ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ టు ది రెవెన్యూ, బోత్ డైరెక్ట్ రియల్ ఎస్టేట్ అండ్ ఇండైరెక్ట్ రియల్ ఎస్టేట్. అది దాని తాలూకు ఎఫెక్ట్. సో అక్కడ మన ఇక్కడ లాస్ట్ పాయింట్ చెప్పి క్లోజ్. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ పెరగాలనుకోండి, ఏమి ఉండాలి? రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, అవి మనకి పుష్కలంగా ఉంది. రెండోది ఇండస్ట్రీస్ ఫండింగ్. బయట నుండి ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నాడు, కానీ అంతకుముందు ఏ మినిస్టర్ ఉన్నా మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు 40,000 కోట్లు దావస్లో వెళ్ళి తీసుకొచ్చారు. సో అట్లా ఇన్కమ్ వస్తూనే ఉంది. మూడోది ఇండస్ట్రీ పెడితే ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలు అన్నీ ఆటోమేటిక్ డెవలప్ అవుతాయి. హాస్పిటల్, స్కూళ్ళు, కాలేజ్, షాపింగ్ మాల్, సినిమాలు అన్నీ కూడా. సో మంది చాలా స్పీడ్గా ఉంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా మీరు 5 to 6 years డబుల్ అయ్యే సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ఎవ్రీ ఇయర్ 18-20% అట్ ఎనీ కాస్ట్ ఇట్ విల్ గెట్ అప్రిషియేటెడ్. ఓకే. సో తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా డోకా లేదు అంటారు. అండ్ ఓఆర్ఆర్, RRR అనేది మన పెద్ద గిఫ్ట్. ఓఆర్ఆర్ అనేది ట్రాఫిక్ కంజెషన్ బాగా రెడ్యూస్ చేసింది. RRR వస్తే బయట నుండి ఫ్లోయింగ్ ఆఫ్ పీపుల్ తగ్గి. ఇప్పుడు మీరు తెలుసో లేదో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది హైదరాబాద్ని విడిచి వెళ్ళట్లేదు. ఎవరో కొత్తగా వస్తారు నార్త్ ఇండియా, 3 సంవత్సరాలు ఆన్ డ్యూపిటేషన్ వస్తారు. ఫ్యామిలీని ఇక్కడ పెట్టి మళ్ళీ సర్వీస్ అయితే వేరే దగ్గర చేసుకుని ఇక్కడ ఇల్లు కొనుక్కుంటారు. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్స్ అవి, న్యాచురల్ కెలామిటీస్ గుడ్, నో తుఫాన్, నో హుడూడ్, క్లైమాటిక్ పరంగా కూడా మోస్ట్ యూజర్ ఫ్రెండ్లీ. ఏ జాతి వాడైనా, ఏ లాంగ్వేజ్ అయినా మన దగ్గర హ్యాపీగా బతికేస్తాం. అట్లనే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ వెరీ లెస్. ఇవన్నీ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఆల్రెడీ గుడ్. అండ్ 4 పక్కల గ్రో అవుతుంది. హైదరాబాద్కి ఉన్న బెస్ట్ ఇప్పుడు ముంబైకి లేదు, చెన్నైకి లేదు, వైజాగ్ లేదు, కానీ హైదరాబాద్కి ఉంది. ఇవన్నీ పెట్టుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు. అండ్ RRR కంప్లీట్ అయిందంటే ఇంకా స్పీడ్ పెరుగుతుంది.